మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కానీ ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడం, అవును సార్. ఒకే రోజు 2 ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, అవును సార్. సక్సెస్ మీట్కి రావడం. అసలు unbelievable. అసలు మొత్తం ఆయన కెరీర్ లోనే ఇన్ని ప్రెస్ చేయలేదు సార్, మీట్లు, ఇన్ని చేయలేదు. దానివల్ల ఇంటర్వ్యూలు. హెవీ బ్లాస్ట్ ఓపెనింగ్స్ అవును. అందరూ ఒకేసారి వెళ్ళి ప్రీమియర్ షోస్ చూసారు. ఉమ్. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది అండ్ Hmm. చాలా సార్ బాగా సపోర్ట్ చేశారు మనకి. సార్ ఇప్పుడు Hmm. ఒక సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డైరెక్ట్ చేయడం ఒక పద్ధతి సార్. అవును సార్. ఆపద్ధర్మంగా వచ్చి ఆ, దాని భుజాల మీద వేసుకోవడం ఒక పద్ధతి. అంటే అవును సార్. ఆల్రెడీ చెక్కిన శిల్పం, సగం చెక్కిన శిల్పాన్ని చెక్కడం అన్నది అవును సార్. ఇంకా పెద్ద బాధ్యత అది అవును సార్. కదా. ఇది ప్రాసెస్ లో అవును సార్. మీరు ఇంకా కాంట్ బట్ పొజిషన్ లో వచ్చారా? మిమ్మల్ని తీసుకురావాల్సి వచ్చిందా? మీరు తప్ప ఇంకే ఆప్షన్ లేదా ఈ సినిమాకి? 3 కలిసి ఉండొచ్చు సార్. మీరు చెప్పిన 3 ప్రాబిలిటీస్ మిక్స్డ్గా ఉండొచ్చు. బట్ రెస్పాన్సిబిలిటీ అక్సెప్ట్ చేయడం అనేది టఫ్. అండ్ సడన్గా ఫైన్ మూమెంట్లో సార్కి టెన్షన్ ఉండింది, ఎలా ఇంత లేట్ అవుతుంది, ఎలా కంప్లీట్ అవుద్ది, సార్ ఎలక్షన్స్లో ఫోకస్ అవ్వాలని. సో కొంచెం నమ్మి నా మీద నువ్వు ఫినిష్ చేయొచ్చు అని చెప్పి సారే చెప్పారు. సో అక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఒకరు మనం నమ్మి ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా చేయాలని ఇది స్టార్ట్ అయింది.